హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. నేను ఎలా పనులు చేసుకుంటాననేది మీతోటైతే షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే పొద్దున్నే ఉతికేసిన బట్టలు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకొచ్చి ఫస్ట్ నీట్గా అన్నీ మడత పెట్టుకుంటాను. ఎండ చూసారా 4 o'clock అయినా ఎలా ఉందో మా ఊర్లో. ఎండాకాలం రాకముందుకే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే బట్టలు ఇవన్నీ నీట్గా మడత పెట్టుకొని ఎక్కడవన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను. నేను ఇలా సదురుకుంటానే ఉంటాను. నా పిల్లల వెనకాల అన్నీ మళ్ళీ గజిబిజి చేసేస్తూనే ఉంటారు. పిల్లలున్న ఇంట్లో ఎంత క్లీన్ చేసినా కానీ ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది కదండి. ఆ తర్వాత అయితే నేను గిన్నెలన్నీ సదురుకొని టబ్లో వేసుకొని కడగటానికి అయితే బయట వేసుకుంటానండి. బయట వేసుకున్న తర్వాత ఇల్లు పంచి ఇవన్నీ నీట్గా సదిరి చిమ్ముకుంటాను. మా పిల్లలు 4 o'clock అయితే వస్తారు. వాళ్ళు వచ్చే ముందు అయితే నేను ఈ పనులు ముందుగానే స్టార్ట్ చేసేస్తానండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి హోంవర్క్స్ అయితే రాసుకుంటారండి. వాళ్ళకి హోంవర్క్స్లో హెల్ప్ చేయాలి, హోంవర్క్స్ రాపియాలి కాబట్టి అందుకని పనులన్నీ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఇవైతే మేము కట్ల పొయ్యి మీద నీళ్ళు కాసుకుంటాం కాబట్టి పుల్లలని పొద్దున్న నీళ్ళు కాసిన తర్వాత గజిబిజిగా అన్నీ పడిపోయి ఉన్నాయి. అందుకని అవన్నీ నీట్గా సదురుకుంటున్నాను. అవన్నీ నీట్గా సదిరిన తర్వాత అయితే పంచగోడ అంతా నీట్గా చిమ్ముకుంటున్నాను. మాది మట్టి నేల కాబట్టి ఎంత క్లీన్ చేసినా కానీ ఏదో ఒక విధంగా మట్టి అయితే వస్తూనే ఉంటుందండి. ఎన్నిసార్లు చిమ్మినా కానీ ఆ మట్టి అనేది మాకు నడుచుకుంటూ వస్తూ ఉంటాం కాబట్టి ఆ మట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. కానీ ఏం చేద్దాం, అట్లాగే క్లీన్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత అయితే గిన్నెలన్నీ ఇందాక బయటేసాను కదండి, అవైతే నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను. ఉన్నది 4 మనుషులమే కానీ ఎన్ని గిన్నెలు పడతాయో. ఆ గిన్నెలని కడిగేసిన తర్వాత అంత వాటర్ తోటి నీట్గా అదంతా క్లీన్ చేసేస్తానండి. ఈ వాటర్ అంతా డ్రైనేజ్లోకి అంతా వెళ్ళిపోతుంటాయి. ఆ వాటర్ తోటి నీట్గా అంతా క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ అన్నీ మొత్తం నింపేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత క్లీన్గా ఉందో. మేమైతే ప్రస్తుతానికి కిచెన్ అయితే కట్టుకోలేదండి. ఇట్లా వంట బండి కిందనే గిన్నెలు ఇవన్నీ ఇలా నీట్గా అయితే సదురుకుంటాను. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉందో. ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే వాకిలి చిమ్మటానికి వెళ్తానండి. బయట మొత్తం మాకు సన్నజాజుల చెట్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆకుల చెత్త ఎక్కువగా వస్తుంది. చెత్త ఎక్కువ వస్తుంది కాబట్టి అదంతా నీట్గా అంతా సదిరి చిమ్ముకున్నాక సన్నజాజుల పువ్వులు అయితే కోసుకుంటామండి. ఇక్కడ నేను, మా అక్క, మా అమ్మమ్మ ముగ్గురం అయితే కోసుకుంటున్నాము. మాకు బయట నుంచి వేరే పూలు కొనే అవసరమే లేదు. ఎందుకంటే మా పూలు మాకే సరిపోతాయి. ఈ పూలు దగ్గరగా 2 మూరల దాకా అవుతాయండి. కొన్నేమో దేవుడి పటాలకి పెట్టుకోవడానికి ఉంచుకుంటాము. కొన్నేమో నేను, మా అక్క, మా పిల్లలు తల్లో పెట్టుకోవడానికి అయితే ఉంచుకుంటాము. ఈ పువ్వులు ఇప్పుడు కంటే కూడా రేపు పొద్దునకైతే బాగుంటాయి విచ్చుకొని. అందుకని ఇవన్నీ మంచిగా కోసుకొని మాలై కట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాము. ఇక్కడ మా పిన్ని గారి అమ్మాయి అయితే కూడా హెల్ప్ చేస్తుంది. తన పేరు శ్రావిక. తను కూడా వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను అక్క, నేను కూడా కోస్తాను పువ్వులు అని చెప్పి తను కూడా అయితే కోస్తుంది. చూసారా అండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. ఈ దీంట్లో చూడటానికి కొన్నిగానే కనిపిస్తున్నాయి కానీ ఇవి 2 మూరల దాకా అవుతాయండి. ఇందాక చెప్పాను కదా, తినే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్పి మా ఆయన దగ్గరికి అయితే వచ్చింది. డ్యామ్ ప్రాజెక్ట్ అంట, స్కూల్లో ఇచ్చారంట, అయితే చేయమని వచ్చింది. మా ఆయన చేస్తున్నారు. పూలు కోసేసిన తర్వాత మా అక్కకైతే ఇచ్చాను కట్టి ఫ్రిడ్జ్లో పెట్టమని. మా పిల్లలు అయితే చూసారా, అమ్మ వీడియో తీస్తుంది పెద్దనాన్న చూడు అని చెప్పి గోలగోల చేస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత వంట కూడా అయితే కంప్లీట్ చేసేసాను. వేడిగా అన్నం ఎండ్రకాయల కర్రీ అయితే చేశాను. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ టీవీ పెట్టుకొని మంచిగా చూస్తూ తినేశారు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.